బడ్జెట్ అనగానే ముందుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యేది స్టాక్ మార్కెట్. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ నుండి ఇన్వెస్టర్లు ఎంతో ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఇన్వెస్టర్లకు కేంద్రం ఎలాంటి వరాలు ప్రకటించనుంది? ఈసారి సెక్టార్ స్పెసిఫిక్ అలొకేషన్స్ ఎలా ఉండొచ్చు? ఇన్వెస్టర్ల డిమాండ్స్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రధానంగా ట్యాక్స్ రిఫార్ములు, మూలధన వ్యయం పెంపు, సెక్టార్ స్పెసిఫికేషన్ అలొకేషన్స్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే దేశ ఆర్థిక స్థిరత్వానికి కేంద్రం తీసుకురాబోయే నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, PLI స్కీముల రూపంలో కేంద్రం ప్రకటించే ప్యాకేజీలపై ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, STT తగ్గింపు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, LTCG పై పన్ను మినహాయింపులు, ఆదాయ పన్ను మినహాయింపుల పెంపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్ పై ట్యాక్స్ మార్పులు కూడా ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి సహాయపడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 12 లక్షల కోట్లు దాటుతుందన్న అంచనాలున్నాయి. ఈ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రైల్వే రంగాలకు ప్రోత్సాహం ఉండేలా కేంద్రం చర్యలు ఉండొచ్చు. దీని ద్వారా ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడి స్టాక్ మార్కెట్ కు బూస్టింగ్ ఇవ్వనుంది. PLI స్కీముల విస్తరణ, రోడ్లు, రైల్వేలు, అర్బన్ డెవలప్మెంట్ కోసం కేటాయింపులు పెరిగితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్లకు ఉద్దాపన ప్యాకేజీలా పనిచేయనుంది. డిఫెన్స్ రంగానికి కేటాయింపులు పెరగడం, గ్రీన్ ఎనర్జీ కోసం ఇన్సెంటివ్ ఇస్తే రక్షణ రంగంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలకు జోష్ వచ్చే అవకాశం ఉంది. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో కన్స్యూమర్ డ్యూరబుల్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ తదితర రంగాలకు ప్రోత్సాహం లభించనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కేంద్ర మూలధన వ్యయం 12 లక్షల కోట్లు దాటితే ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు బూస్ట్ అవుతాయి. FII తిరిగి దేశీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే ఫిస్కల్ స్టెబిలిటీ, ట్రేడ్ పాక్ట్ కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్ లో పెద్ద సర్ప్రైజ్లేమీ ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ 5% కంటే తక్కువగా ఉంచడం, ఆర్థిక వృద్ధి రేటు 7 నుంచి 7.5% మధ్య ఉంచేలా కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తగ్గిస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్లు బడ్జెట్ ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎర్నింగ్స్ తో పాటు సెక్టార్ మొమెంటం పై ఫోకస్ చేయాలని వారు సజెస్ట్ చేస్తున్నారు.